నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య రత్న డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడదాం, మనకున్న సందేహాలు అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు ఈ నెల మనకి త్రయోదశి రాబోతుందమ్మా. అయితే కొన్ని రాశుల వారికి అర్ధాష్టమ శని, అలానే ఏలినాటి శని కొన్ని రాశుల వారికి నడుస్తుంది. అలానే కొంతమందికి జాతకంలో శని దోషాలు కూడా ఉన్నాయమ్మా. వీళ్ళకి సంబంధించి ఆ రోజు ప్రత్యేకంగా ఏం చేస్తే మంచిది, ఎలాంటి నియమాలు పాటిస్తే మంచిదమ్మా? ఓం శ్రీ మాత్రే నమః. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్య చ రాహవే కేతవే నమః. ఈ యొక్క మనకి ఈ 9 గ్రహాల వాళ్ళ యొక్క అనుగ్రహం కావాలి. కానీ శని అనగానే, శని భగవానుడు అనగానే ఆయన అంటే భయం, భక్తి అన్నీ ఉంటాయి. ప్రతిమా గ్రహాల కన్నా కూడా ఈయన పట్ల ఎలర్ట్ అయిపోతూ ఉంటాం. అలాంటి ఎలర్ట్నెస్ ఎలాంటి వాళ్ళకి ఉంటుందంటే, ఏలినాటి శని దోషం ఎవరెవరికి నడుస్తుంది? ఏలినాటి శని ప్రజెంటు అంటే మకర, కుంభ, మీన, ఆ 3 రాశుల వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా పాపం అడుగులు వేస్తున్నారు, కింద పడుతున్నారు, మీద పడుతున్నారు, అనారోగ్యం పాలవుతున్నారు. ఏదో రకంగా ఈ బాబోయ్ ఏలినాటి శని ఎప్పుడు పడతాడో ఈయన మహానుభావుడు అని దండం పెడుతున్నాడు. కానీ శని దశలో కూడా కొన్ని మంచి పనులు అవుతాయి అంటారు కదమ్మా. పెళ్ళిళ్ళు అవుతాయి, పేరెంటాలు అవుతాయి, అన్ని బాగానే ఉంటాయి. కానీ పనులు, ఉద్యోగంలో ఉన్నతి రాదు. అలాగే ఏదైనా విదేశీయాన ప్రయత్నాలకు కూడా శని అనుగ్రహం కావాలి. అదే విధంగా విద్యలో కూడా గొప్ప గొప్ప అవకాశాలు దగ్గర దాకా వచ్చి ఎవరో తనుగుపోయినట్టు అయిపోతుంది. ఇలాంటివన్నీ కూడా శని దశల్లోనే నడుస్తూ ఉంటాయి అన్నమాట. సరే, పోనీ అష్టమ శని ఎవరు? కర్కాటక రాశిలో ఉన్న పుణ్యాత్ములు ఉన్నారుగా. ఎవరు వాళ్ళు అంటే కనుక చక్కగా పునర్వసు 4వ పాదం, ఆ తర్వాత పుష్యమి 4 పాదాలు, ఆ తర్వాత చూసినట్లయితే ఆశ్లేష నక్షత్రం వాళ్ళు. సరే, పోనీ అర్ధాష్టమి శని వాళ్ళు ఏమన్నా ఉంటారా అంటే వృశ్చిక రాశిలో ఉన్నటువంటి విశాఖ నక్షత్రం 4వ పాదం, అదేవిధంగా అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం ఈ పుణ్యాత్ములు. వాళ్ళకి మకర రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి ఏతావాత చెప్పాలంటే కనుక 5 రాశుల వాళ్ళకి తలకాయ నొప్పులు, కింద పట్టాలు, మీద పట్టాలు, ఏదో నడుస్తున్నాం అనుకోవడాలు, నత్త నడకన సాగుతున్నాయి పనులు. భగవంతుడా ఎవరిని ప్రార్థించాలి అని వాపోతూ ఉంటారు. త్రయోదశి అనగానే మనకి శని త్రయోదశిలే గుర్తొస్తాయి. కానీ పౌర్ణమి ముందు కూడా త్రయోదశి ఉంది. ఈ త్రయోదశి నాడు మనం చేయాల్సినటువంటి విశేషమైన విషయం ఏమిటంటే, శని త్రయోదశి అలాగే ఈ త్రయోదశి కూడా ఉత్తమమైనది. ఎలా అంటే కనుక శుక్లపక్షంలో వచ్చే మూలాన పుణ్యకార్యాలకి ఉత్తమమైనది. ఆ పుణ్యకార్యాలు ఏం చేయాలి అంటే, మనం శనితో సతమతం అవుతున్నాం కదా, శని త్రయోదశి దాకా కూర్చుంటామా ఏమిటి, ఇలాగా ఈ త్రయోదశిని కూడా ఉపయోగించుకుందామని ఒక మంచి ఆలోచన వచ్చినట్లయితే, ఈ త్రయోదశి నాడు కూడా ఈశ్వరుడికి అభిషేకం చేయించుకొని, విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సుధాశివ శరణం భవ భూతేశ కరుణాకర శంకర శివశంభో మహాదేవ విశ్వేశ్వర మరవల్లభ శివశంకర సర్వాత్మన్ నీలకంఠ నమోస్తుతే మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సాంబవే అమృతేశాయ సర్వాయ శ్రీ మహాదేవాయ తే నమః అని ఓం నమః శివాయ అనే నామాన్ని ప్రొద్దుటి నుంచి రాత్రి పడుకునే వరకు కూడా విడవకుండా మనం పట్టు వదలని విక్రమార్కుడు అంటాం కదా, అలా జపం చేసినట్లయితే అన్నిసార్లు లెక్కబెట్టబాకండి. లెక్కబెడితే మనం పప్పులో కాలేసినట్టే, ఆయన లెక్కడతాడు అక్కడ. అందుకని మనం శని దోషం పోవాలంటే శివునికి అభిషేకం చేసుకోవడం, అభిషేకం అంత సమయంలోనే కూడా ఈ యొక్క నామాన్ని చేసుకుంటూ ఓ నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ అనుకుంటూ ఉండి, ఆ తర్వాత ఆ రోజు ఒక్క పొద్దు ఉండి రాత్రికి భోంచేస్తే అన్ని విధాల ప్రయోజనకరంగా ఉంటుంది. ఉండలేమండి, ఎండలండి, లేకపోతే వయస్సు అండి, లేకపోతే షుగర్ అండి, ఇలా రకరకాల కారణాలు. ఓకే, పర్వాలేదు, పళ్ళు పాలు అన్నీ తాగి పలహారం తిని ఉండండి, రాత్రికి భోంచేయండి. ఏం కంగారు ఏం లేదు, బాధపడకండి, అనారోగ్యం పాలవద్దు. 1. 2 ఏమిటంటే కనుక ఆ రోజు మీ చేతితో ఎప్పుడైతే త్రయోదశి రోజున మీరు చక్కగా మంచిగా పరమాన్నం కానీ, అంటే 3 అన్నాలు ఉన్నాయి. ఏమిటది? చక్కగా దద్దోజనం, ఆ తర్వాత పరమాన్నం, ఆ తర్వాత పులిహోర. ఈ 3 అన్నాలు కూడా అంటే విదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం
త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం, త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని బిల్వములతో 1008 బిల్వములతో చక్కగా ఆయనకి అభిషేక ప్రియుడైనటువంటి ఈశ్వరుడికి పంచామృతాలు ఇవన్నీ ఉన్నా లేకపోయినా ఈ బిల్వాలు మాత్రం పెట్టుకొని పూజ చేయించ తర్వాత ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, బిల్వాలన్నీ దొరకకపోతే ఇవి కడిగి మళ్ళీ ఉపయోగించుకోవచ్చు. బిల్వానికి ఉన్నటువంటి ప్రతీక అది. శ్రీ మహాలక్ష్మి మహాలక్ష్మి కటాక్షానికి కూడా ఈ బిల్వాలే ఉపయోగపడతాయి. ప్రతిరోజు ఒక బిల్వపత్రం కొంచెం తేల్లో ముంచి తులసి మాత దగ్గర మీరు పెట్టుకుని దండం పెట్టుకుంటే తప్పనిసరిగా మీ ఇంట్లో లేమనేది ఉండదు. అంటే ప్రత్యేకంగా శివునికి ఎందుకమ్మా పూజ చేయడం? అంటే శని భగవానికి సంబంధించి ఆంజనేయ స్వామికి కదా. ఆంజనేయ స్వామి అనేది ఒక్క పక్కన పెట్టినట్లయితే ఈ యొక్క మనకి తొందరగా కరిగిపోయేది ఎవరు? శివుడు అంటారు, బోలా శంకరుడు. ఓకే, ఈ శంకరుడు కూడా శని భగవానుడు అంటే భయంతో ఎక్కడో దాక్కున్నాడని కూడా మనం కథ వింటూ ఉంటాం కదా, రావి చెట్టు త్వరలో దాక్కున్నాడు. మరి అలాంటి యొక్క ఈశ్వరుడు కూడా శని భగవానుడిని ఎక్కడొక్కడ దాక్కున్నా తప్పించుకున్నాడు కదా, మరి మనం కూడా తప్పించుకోగలం కదా. అందుకని ఆయన్ని శరణు వేడి ఆ తర్వాత మనం ఎప్పుడు కూడా శరణన్న వాడిని ఎప్పుడు కూడా మనకి అసలు విడిచిపెట్టడు ఈశ్వరుడు, విడిచిపెట్టాడు అనమాట. అందువల్ల ఈ యొక్క ఈ 3 జన్మల పాపం మనం తెచ్చుకుంటాం. సంచిత కర్మ, ఆగామి కర్మ, ప్రారబ్ధ కర్మ రూపంలో వస్తుంది. ఆ కర్మలన్నింటినీ కూడా మనం తొలగించుకోవాలంటే ఈశ్వరుని పాదాలు గట్టిగా పట్టుకోవాలి. ఈ త్రయోదశి నాడు ఈ త్రినేత్రుణ్ణి గట్టిగా పట్టుకొని మనము నామస్మరణ చేసుకొని మనము చేసినట్లయితే అది ఏ రోజు వచ్చినా కూడా, మంగళవారం వచ్చిందా, ఆదివారం వచ్చింది, సోమవారం వచ్చింది, శనివారం వచ్చింది, శుక్రవారం వచ్చింది, ఏ రోజన్నా కానీ త్రయోదశి రోజున ఇది చేసినట్లయితే తప్పనిసరిగా వాళ్ళ ఇంట్లో లేమి అనేది ఉండదు ఫస్ట్. ఆ తర్వాత త్రిశక్తి స్వరూపమైనటువంటి ఆదిపరాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపంగా వీళ్ళ ఇంట కూర్చుంటుంది. అంటే ఆయన ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది కదా. ఈవిడ అర్ధనారీశ్వర తత్వం కదా, శివుడు శక్తి వేరు కాదు కదా. అలాగే త్రయోదశి రోజున ఈ పూజ చేసుకొని దండం పెట్టుకొని ఆయన్ని ఎక్కువ సేవించడం వల్ల అర్ధనారీశ్వర స్తోత్రం చేస్తే ఇంకా ఫలితం. ఎందుకు? భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి, పొరపచ్చాలు వస్తూ ఉంటాయి, అది కనీసం వినండి, యూట్యూబ్లో అన్నా సరే వింటే కూడా మీకు పుణ్యమే కదా. అలాగా మీరు మీ యొక్క విషయాల్లో ఏదైతే లోపం ఉందో, ఏదైతే అక్కర కావాలో చేసుకోండి. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవా. అది మహాదేవుడు ఆయనే, మహేశ్వరుడే. అందువల్ల శివాయ గురవే నమః అనుకుని త్రయోదశి నాడు శివుణ్ణి పూజించండి, సేవించండి, ఆరాధించండి. ఓం నమః శివాయ. చాలా చక్కగా తెలియజేస్తారమ్మా, ధన్యవాదాలు. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అంతేకాకుండా షేర్ చేయండి, లైక్ చేయండి మన వాళ్ళందరికీ కూడా. తర్వాత ఏదైనా సరే మీరు జాతక చక్రాన్ని గురించి కానీ, లేకపోతే జాతకాల గురించి కానీ, పొంతన్ల గురించి కానీ ఏ డౌట్స్ ఉన్నా కూడా నన్ను సంప్రదించవచ్చు. 9866044439. ఆ తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా జాతక పొంతనే కాకుండా వివాహ సంబంధాలు కావాలన్నా, కుదర్చాలన్నా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17వ సంవత్సరంలోకి దగ్గరలో అడుగు పెట్టబోతోంది. అందుకని మీరందరూ కూడా మా సేవలు అందుకోవాల్సింది. అందువలన ఈ నెంబర్లో మీరు సంప్రదించండి. ఓం శ్రీ మాత్రే నమః.